ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యాల సాధనలో మరో కీలక అడుగు పడుతోంది. స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా రూపొందిన 10 సూత్రాల అమలు కార్యాచరణపై కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు, సాంకేతిక ఆధారిత పాలన, వేగవంతమైన నిర్ణయాల అమలు దిశగా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో భాగంగా ఆర్టీజీఎస్ వ్యవస్థపై సమీక్ష జరగనుండగా స్వర్ణాంధ్ర విజన్కు అనుసంధానంగా రూపొందిన 10 సూత్రాలపై ఎంఓయూ కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి లక్ష్యాలు, ప్రజాసేవల మెరుగుదల, పరిపాలనలో సాంకేతిక వినియోగంపై ప్రభుత్వం ఎలాంటి రోడ్ మ్యాప్ ప్రకటించిందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంపత్, ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో పలు శాఖలపై అయితే కనుక సమీక్ష నిర్వహించనున్నారు. ఇక మొదటగా అయితే కనుక 11 గంటలకి ఆర్టీజీఎస్ పై అయితే సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఏ శాఖల సంబంధించినటువంటి అంశాలు ప్రగతి పదంలో వెళ్తున్నాయి, అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి కీలకమైనటువంటి అంశాలపై కూడా ఆర్టీజీఎస్ ద్వారా అయితే సమీక్షించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక మధ్యాహ్నం అనంతరం కూడా ఇక స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలపై కూడా 8 కార్యక్రమాల్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమం, అదేవిధంగా ఉపాధి అవకాశాలపై కూడా ఈ యొక్క విజన్ 10 సూత్రాలు అనేది కూడా ఎంతో కీలకంగా మారనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక అనంతరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవంలో అయితే కనుక పాల్గొన్నట్టు కూడా హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ రోజు అయితే కనుక కీలకమైనటువంటి అంశాలపై అయితే కనుక ఎక్కువగా సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ ద్వారా అయితే సమీక్ష అనేది కూడా నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.